హాయ్ అండి. మా అమ్మ వాళ్ళ ఊరిలో కొత్తగా రామాలయం కట్టారండి. రామాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మే 3, మే 4 హోమాలు, పూజలు జరిగాయండి. మేము కూడా హైదరాబాద్ నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి. మే 3 సాటర్డే తెల్లవారుజామున 5 AM పూజలు స్టార్ట్ చేశారండి. ముందుగా చేతిలో మా హస్బెండ్‌కి, నాకు కొబ్బరి బొండాలు చేతిలో పెట్టుకోమన్నారు. తర్వాత ముందుగా పసుపు గణపతికి పూజ చేపిచ్చారు. గణపతి పూజ అయిన తర్వాత పంతులు గారు ఇటుకలతో హోమం తయారు చేశారు. ఇటుకల పైన బియ్యం పిండి, పసుపు, కుంకుమతో ముగ్గులు వేయించారు. హోమంలో ఆడవాళ్ళతో నెయ్యి కలిపిన ధాన్యం వేయమన్నారు. మగవాళ్ళని నెయ్యి వేయమన్నారండి. లక్ష్మీం జాతవేదో మమావహ స్వాహా మమావహ జాతవేదో లక్ష్మీమణాం తాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్వేణస్కదాం త్వాం రుణే స్వాహా ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసాని దందుమాయాందరాయాశ్చ బాహ్య అలక్ష్మీ స్వాహా. యాలకలు, లవంగాలు, జాజిపత్రి, జాజికాయ, గంధపు చెక్క, వట్టివేలు, కొబ్బరిపొడి, సుగంధ ద్రవ్యాలు నవరత్న. లాస్ట్లో పూర్ణాహుతి వేయించి హోమాన్ని పూర్తి చేయించారండి. మేము చేసిన హోమం చుట్టూ 3 జంటలను కూర్చోబెట్టి హోమం చేయించారండి. పంతులు గారు మా చేత పూజలు బాగా చేయించారు. చాలా బాగా జరిగినాయండి. మిగతా పూజలు పార్ట్ 2లో పెడతాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.